హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను ఐఎంఓ బజార్ గురించి కొన్ని డీటెయిల్డ్గా వివరాలు అనేది తెలియజేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఐఎంఓ బజార్ ఎందుకు చేయాలి, ఏంటి, ఫ్యూచర్లో ఏముంటుంది అనే ఆప్షన్స్, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ప్రజెంట్ అయితే ఈ యాప్లో ఒక రెఫరల్ ఇన్కమ్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. ఒక రెఫరల్ ఇన్కమ్. సో ఈ రెఫరల్ ఇన్కమ్ అనేది 5 లెవెల్స్ వరకు ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇది రెఫరల్ ఇన్కమ్ మీరు చూడొచ్చు. 5 లెవెల్స్ వరకు. ఫస్ట్ లెవెల్లో ₹5, సెకండ్ లెవెల్లో ₹4, థర్డ్ లెవెల్లో ₹3, నాలుగో లెవెల్లో ₹2, ఐదో లెవెల్లో ₹1. ఇది 100 మ్యాట్రిక్స్లో డిజైన్ చేశారు. సో ఇక్కడ మీరు ఎంతైనా చేసి ఎంతమందినైనా సరే టీమ్ చేసుకోవచ్చు, ఎంతమందినైనా డైరెక్ట్ చేసుకోవచ్చు. వన్ టైం ఇన్కమ్ ఇది. ఎంతమందికి మీరు ఈ యొక్క యాప్ని పరిచయం చేస్తారో అంతమందికి ఈ యొక్క యాప్ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టు అర్థం ఇక్కడ. సో ఈ యాప్ని మీరు రెఫర్ చేసినందుకు గాను మీకు ఈ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా ఫ్రీగా. దీనికోసం మీరు జేబులో ₹1 కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. సో మరి అసలు ఈ ఐఎంఓ బజార్ ఏంటి, అసలు ఈ ఐఎంఓ బజార్ మరి ఎందుకు ఇట్లా ఫ్రీ ఇన్కమ్ ఇస్తుంది, ఐఎంఓ భవిష్యత్తు ఏం చేయాలనుకుంటుంది అనే వివరాలకు వస్తే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది క్యూఆర్ కోడ్. సో వీరు గోవింద గారు బాలీవుడ్ యాక్టర్. సో ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఒక పేమెంట్ మోడ్. సో మనకు జనరల్గా మీ అందరికీ తెలిసిందే, మనము ఈ రోజుల్లో బాగా ఆన్లైన్కి అలవాటు పడ్డాము. సో ఈ ఆన్లైన్లో పేమెంట్స్ అనేది మ్యాన్ టు మ్యాన్ ఎట్లా లేకుండా అంతా ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. సో ఇదొక క్యాష్ బ్యాక్ కోసము ప్రయత్నిస్తున్నటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్. సో వీళ్ళు ఇక్కడ ఇచ్చేది ఏముందంటే గెట్ 4 టైమ్ క్యాష్ బ్యాక్ ఆన్ ఈచ్ పర్చేస్. సో మనము ఎక్కడైనా సరే ఈ యొక్క ఐఎంఓ ఏదైతే ఉంటుందో ఐఎంఓ స్టోర్ అంటామో, సో ఐఎంఓ స్టోర్ ఎక్కడైనా సరే ఉండొచ్చు. మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే షాప్లో రేపటి రోజు కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైనా సరే వీళ్ళు ఈ వర్క్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈ ప్రతి చోట కూడా ఈరోజు మీరు చూసినట్లయితే ఫోన్పే, గూగుల్ పే క్యూఆర్ కోడ్స్ ఎలాగున్నాయో అలా ఈ యొక్క ఐఎంఓ స్టోర్స్ కూడా రావడం జరుగుతుంది. మరి ఈ ఐఎంఓ స్టోర్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఐఎంఓ స్టోర్స్లో ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది. వీటి ద్వారా ఆ యొక్క స్టోర్ వ్యక్తి కూడా పేమెంట్ రిసీవ్ చేసుకుంటాడు. అండ్ ఈ ఐఎంఓ బజార్లో ఈరోజు ఎవరైతే ఈ యొక్క ₹5 రెఫరల్ ఇన్కమ్ తీసుకుని కన్స్యూమర్ అంటాము, ఎవరైతే కన్స్యూమర్గా జాయిన్ అవుతున్నారో రేపటి రోజు మీ అవైలబుల్ ఉన్నటువంటి స్టోర్లో ఇక్కడ ఈ యొక్క ఐఎంఓ బజార్ క్యూఆర్ కోడ్కి ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి మీరు బిజినెస్ చేసుకొని ఏమైనా కొనుక్కుంటే, ఏమైనా పర్చేస్ చేస్తే మీకు ఇక్కడ ఈ యొక్క ఐఎంఓ బజార్ ద్వారా 4 రకాల క్యాష్ బ్యాక్ అనేది ఈ యొక్క కంపెనీ స్టోర్ నుంచి టైఅప్ అయిన వ్యక్తి నుంచి తీసుకొని మీకు 4 రకాల క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్యాష్ బ్యాక్ మరి స్టోర్ వ్యక్తి ఇస్తాడా ఇవ్వడా అని కొంతమంది అనుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మరి ఎప్పుడో స్టోర్ స్టార్ట్ అయితే ఇప్పుడే రెఫరల్ ఇన్కమ్ ఎందుకు ఇస్తుంది అనేది చూసినట్లయితే, సో మీకు తెలియంది కాదు, ఒక యాక్టర్ తోటే కొన్ని లక్షలలో వీళ్ళు ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. వీళ్ళు చేసే ఒక్కొక్క వీడియో కొన్ని లక్షలలో కాస్ట్ అవుతుంది. అదేదో ఇప్పుడు ఒక నెట్వర్క్ మార్కెటింగ్, ఎంఎల్ఎం మార్కెటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క వ్యక్తుల ద్వారా కనుక ఈ యాప్ని ప్రమోషన్ చేస్తే, వీళ్ళు కష్టపడ్డందుకు వీళ్ళకంటూ ఒక ఇన్కమ్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా పబ్లిక్లో ఈ యాప్ రీచ్ అవుతుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు కష్టపడ్డందుకు గాను కొంచెం ఇన్కమ్ ఇస్తే ఆటోమేటిక్గా ఇంకొంచెం వీళ్ళు కష్టపడతారు. సో వీళ్ళకే ఇన్కమ్ ఇస్తే బెటర్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేసినందుకు కాను తన పైన ఉన్నటువంటి 5 అప్లైనర్స్కి 5, 4, 3, 2, 1 చొప్పున మొత్తము వన్ టైము ఒక యాప్ వల్ల ₹15 అనేది ఈ కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో మరి ₹15 ఒక్క వ్యక్తికి ఇస్తే రోజుకి కొన్ని వేలల్లో, రేపటి రోజు కొద్ది రోజుల్లో లక్షల్లో, కోట్లలో వెళ్తారు. మరి కంపెనీకి ఇన్కమ్ ఇవ్వడం సాధ్యం అనేది చూసినట్లయితే 100% కంపెనీ సాధ్యం అనే చెప్తుంది. వాళ్ళు మంచి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు ఆల్రెడీ 300 ఏరియాల్లో సర్వీస్ స్టార్ట్ చేశారు. 3500+ స్టోర్స్ అయ్యాయి. ఆల్రెడీ 5 లక్షల మంది కన్స్యూమర్స్ ఉన్నారు. అండ్ కంపెనీకి గూగుల్ యాడ్సెన్స్ అని చెప్తారు కదా, సో అక్కడ నుంచి కొద్ది గొప్ప ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చేది లైఫ్ టైం. ఈ యొక్క ₹15 ఏదైతే ఉందో 5 లెవెల్స్లో లైఫ్ టైం కాదు, వన్ టైం ఇస్తుంది. సో ఇది గమనించాలి ఎవరైనా. కంపెనీ ప్రతిరోజు వేరే వేరే ₹5, వేరే వేరే ₹4 ఇవ్వట్లేదు. జస్ట్ వన్ టైం మీకు యాప్ డౌన్లోడ్ చేసుకున్నందుకు టోటల్ ₹15 ఒకేసారి 5 అప్లైనర్స్కి ఇస్తుంది. సో ఇంత పెద్ద యాప్, ఇంత మంచి సర్వీస్ ఇచ్చే యాప్ వచ్చినప్పుడు కంపెనీకి ₹15 ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయితే మరి కంపెనీ ఇప్పుడు ఈ రెఫరల్ చేయడం వల్ల మనకు రేపటి రోజు భవిష్యత్తు ఎటువంటి లాభాలంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా, జనరల్గా అయితే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. దీనితో పాటు ఇవి కాకుండా మనకు మన టీం ద్వారా కూడా 4 లెవెల్స్, ఈ 5 లెవెల్స్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో వీళ్ళు కూడా రేపటి రోజు పర్చేస్ చేస్తే వీళ్ళ నుంచి కూడా కొద్దో గొప్ప పర్సెంటేజ్ చొప్పున తీసి ఈ 5 లెవెల్ పైన ఉన్న అప్లైనర్స్కి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకో రకమైన ఇన్కమ్ ఏముంటుందంటే ఒక మంత్లో ఇక్కడ ఎవరైతే
ఒక స్క్రాచ్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఒక మంత్లో కొంచెం ఒక టార్గెట్ పెట్టుకొని కనుక మనకు ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు మంత్లీ ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్క్రాచ్ కార్డ్ కనుక మనం స్క్రాచ్ చేసిన తర్వాత కంపల్సరీ 100% క్యాష్ బ్యాక్ ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ రావడం జరుగుతుంది. అది 10, 100, 1000, 10,000 ఎంతైనా ఉండొచ్చు. ఇది ఒక మంత్లీ టార్గెట్ పెట్టుకొని చేసుకునే వాళ్ళకి. సో కంపెనీ ఆల్రెడీ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ భవిష్యత్తులో ఇక్కడ కొంతమందికి వర్క్ ఉంటుంది. ఆ వర్క్ చాలామందికి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో కంపల్సరీ కాదు, నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. అదే ఫ్రాంచైజీ వర్క్. ఏంటి ఫ్రాంచైజీ అంటే మనం చెప్పాం కదా ఆల్రెడీ, ఈ యొక్క క్యూఆర్ కోడ్కి స్టోర్ అనేది. సో ఈ స్టోర్స్ని మనం ఎవరైతే ఇక్కడ కన్స్యూమర్ చేరారో వాళ్ళు ఇక్కడ ఒక లోకల్ ఏజెంట్గా కానివ్వండి, మా నియోజకవర్గానికి సంబంధించి ఒక లోకల్ ఏజెంట్ కానివ్వండి, మండలానికి ఒక ఏజెంట్గా కానివ్వండి, డిస్టిక్కి ఒక ఏజెంట్గా కానివ్వండి, స్టేట్ లెవెల్గా వీళ్ళందరూ ఫ్రాంచైజీ తీసుకొని ఇక్కడ ఫ్రీ ఫ్రాంచైజీ అన్నమాట, డబ్బులు కాదు, ఫ్రీ ఫ్రాంచైజీ ద్వారా ఇక్కడ రేపటి భవిష్యత్తులో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఫ్రాంచైజీ వాళ్ళకు కూడా వేరే రకాల ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కనుక మనం కిందకి వెళ్ళినట్లయితే కంపెనీకి సంబంధించిన ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డీటెయిల్స్లో వచ్చేస్తే లీగలిటీస్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రాంచైజీ అప్లై చూశారు కదా. సో ఈ ఫ్రాంచైజీ అప్లైని కనుక క్లిక్ చేస్తే మనకు రేపటి రోజు ఫ్రాంచైజీలో ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయని చూస్తే ఏరియా ఫ్రాంచైజీ, జనరల్గా ఏరియా ఫ్రాంచైజీ ఉంటుంది. సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏరియా ఫ్రాంచైజీ అంటే ఇది ఒక ఉద్యోగంలో చేసుకోవచ్చు, పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. ఒక రెస్పాన్సిబిలిటీగా ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అనమాట. అది ఏరియా ఫ్రాంచైజీ. సో ఇక్కడ వీళ్ళకి ఎలిజిబిలిటీస్ ఉంటాయి అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. రేపటి రోజు ఈ యొక్క ఏరియా ఫ్రాంచైజీ వల్ల తనకు ఇన్స్టెంట్గా 50 రూపాయలు అనేది ఒక స్టోర్ని రెఫర్ చేసినట్లయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క స్టోర్ ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో ఈ స్టోర్లో కొంతమంది వచ్చేసి పేమెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ స్టోర్ నుంచి తనకు ఎంత ఇన్కమ్ వెళ్ళినా కూడా కంపెనీకి కానీ స్టోర్కి కానివ్వండి, అక్కడ నుంచి ఒక 5 రూపాయలు క్యాష్ బ్యాక్ మళ్ళీ ఈ స్టోర్ నుంచి మనకు డైలీ ఒక 5 రూపాయలు క్యాష్ బ్యాక్ 5% క్యాష్ బ్యాక్ అనేది ఆ యొక్క క్యూఆర్ కోడ్ పేమెంట్స్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ 5 లెవెల్స్ కన్స్యూమర్స్ ఉంటారు మన పైన. సో వాళ్ళకు కూడా ఎవరైతే వెండర్గా చేర్పించారో అంటే స్టోర్ని చేర్పించినందుకు గాను ఆల్రెడీ మనకు 50 రూపాయలు కాకుండా తన పైన ఉన్న 5 అప్లైనర్స్ కూడా 10 రూపాయలు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆ పైన ఉన్న 5 అప్లైనర్స్ కూడా ఈ యొక్క క్యాష్ బ్యాక్ 5% తనకు డైరెక్ట్గా వెళ్తే తన పైన ఉన్న 5 అప్లైనర్స్ కూడా 1% వెళ్ళడం జరుగుతుంది. ఇలా మనకు ఒక మంచి ఇన్కమ్ అనేది ఈ యొక్క తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఏరియా ఫ్రాంచైజీ. అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ ఉంది. సో డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ వివరాలకు కనుక వెళ్ళినట్లయితే డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ బెనిఫిట్స్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ విల్ రిసీవ్ 1% కమిషన్ కంపెనీ రెవెన్యూ. సో లోకల్ ఫ్రాంచైజీ పైన బెనిఫిట్స్ తీసుకోవడానికి తన పైన డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ ఉంటాడు. సో డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీకి 1% కమిషన్ అనేది కంపెనీ రెవెన్యూ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో తను చేయాల్సిన పని ఏంటంటే ఇనిషియల్ ఫైనాన్షియల్ సపోర్ట్, మంత్లీ ఇన్సెంటివ్. సో ఇలా తనకు 3 రకాల బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్టేట్ ఫ్రాంచైజీ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ స్టేట్ ఫ్రాంచైజీకి చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ విల్ రిసీవ్ 0.25 కమిషన్ ఆన్ కంపెనీ రెవెన్యూ ఆన్ హిస్ ఏరియారిటీ. సో ఇక్కడ అదొక ఆప్షన్ ఉంది, ఇనిషియల్ ఫైనాన్షియల్ సపోర్ట్, మంత్లీ ఇన్సెంటివ్. సో వీళ్ళకి బాధ్యతలు అవి ఉంటాయి. సో వీళ్ళు చేయాల్సిన విషయానికి వస్తే స్టేట్ లెవెల్లో ఏం చేయాలి అనే విషయానికి వస్తే తను స్టేట్ లెవెల్లో ఉన్న వ్యక్తి తన కింద 10 మంది డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీస్ ఉంటారు. అండ్ తను ప్రతి నెలలో 2 సార్లు వెళ్ళేసి ఈ యొక్క 10 డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీస్ విజిట్ చేయడము, వాళ్ళతోటి మాట్లాడము, కంపెనీ డీటెయిల్స్ అనేది కనుక్కోవాల్సి వస్తుంది. సో డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ చేయాల్సిన విషయానికి వస్తే తను కూడా విజిట్ టు 2 months మంత్లీ 2 times అనేది తనకున్న కింద ఏరియా ఫ్రాంచైజీ వాళ్ళతోటి పరిచయం చేసుకుంటూ వాళ్ళతోటి మాట్లాడాలి. ఏరియా ఫ్రాంచైజీకి వచ్చేసేసి స్టోర్స్ని రెస్పాన్సిబిలిటీగా చేర్పించాలి. ఇది రేపు ఫ్యూచర్లో రాబోయేటటువంటి వర్క్ అనమాట, ఇప్పుడే రాదు. సో చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే ఫ్రాంచైజీ అంటే ఇప్పుడే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నారు. సో ఫ్రాంచైజీ మాత్రం ఇప్పుడే రాదు. ఎవరు ఇక్కడ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ మీరైనా నేనైనా ఎవరైనా చేయాల్సింది గట్టిగా ఎంత కష్టపడితే అంత టీం చేసుకోండి. సో కంపెనీకి రేపు ఇక్కడ దీంట్లోంచి ఈ యొక్క క్యాష్ బ్యాక్లోంచే కంపెనీకి కూడా మంచి ఇన్కమ్ అనేది వెళ్తుంది. కంపెనీ కూడా దాంట్లోంచి ఆ క్యాష్ బ్యాక్లోంచి కొంచెం పర్సెంటేజ్ అనేది తీసుకుంటూ కంపెనీ ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. ఇది ఈ యొక్క ఐఎంఓ బజార్లో రేపటి భవిష్యత్తు అనమాట. సో దీని గురించి ఎవరైనా సరే ఏమైనా సరే అడగాలి అనుకుంటే నిర్మోహమాటంగా డిస్క్రిప్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ ఐడి ప్లాన్ కానివ్వండి, ఇంకా ఏమైనా ప్లాన్ బేసిక్గా తెలుసుకోవాలనుకున్న డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్స్ ఇస్తాను, ప్లాన్ ఉంటుంది చూడండి. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. అండ్ పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్. అండ్ అక్కడ నుంచి మీరు దాంట్లో గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా నాతో మాట్లాడి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ రెఫరల్ ఇన్కమ్ కూడా రెఫరల్ లింక్ ఇస్తాను. సో రెఫరల్ లింక్ అనేది మొబైల్ నెంబర్ ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు
రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత డైరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రెఫరల్ నెంబర్ అనేసి అడుగుతుంది మీకు పైన, దాని దగ్గర నా నెంబర్ ఇచ్చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. సో ఐఎంఓ బజార్ ఒక మంచి ప్లాట్ఫామ్. ఎవరైతే మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఫ్రీగా వర్క్ చేసుకుంటూ కూడా అనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్లాన్లో ఎవరైనా రావచ్చు. అన్ని రకాలుగా నా వరకు నేను చేయగలిగే సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి మీకు విత్డ్రాల్ ఒక ప్రూఫ్ చూపిస్తాను. సో విత్డ్రాల్ ఎవరైనా అనుకోవచ్చు ఎంతవరకు కంపెనీ విత్డ్రాల్ ఇస్తుందని. సో ఇది మీరు చూసుకున్నట్లయితే టోటల్గా 27వ తారీఖు, 29వ తారీఖు, 31 డిసెంబర్ 1. సో ఇవన్నీ విత్డ్రాల్స్ అనమాట. సో ఇది నాకు సెల్ఫ్గా వచ్చినటువంటి విత్డ్రాల్స్. ఇవన్నీ కూడా బ్యాంక్ హాలిడేస్ తర్వాత వచ్చినటువంటి విత్డ్రాల్స్, ఇవన్నీ చూసుకోవచ్చు. సో అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ 27వ తారీఖు విత్డ్రాల్ వచ్చింది, తర్వాత బ్యాంక్ హాలిడే ఉండడం వల్ల మొత్తం ఒకేసారి ఫస్ట్ తారీఖు రోజు విత్డ్రాల్స్ అనేవి రావడం జరిగింది. ఇవన్నీ కూడా సో కంప్లీట్గా టీం వర్క్ ద్వారా వచ్చే విత్డ్రాల్స్ అనమాట. ఇది మీరు చూసినట్లయితే ఇది ఓల్డ్ స్క్రీన్ షాట్, అండ్ రీసెంట్గా వేరే స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ప్లాన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మంచి ఇన్కమ్ అయితే ఈ యొక్క ఐఎంఓ బజార్ ద్వారా తీసుకోవచ్చు. ఎవరైనా సరే మంచి వర్క్ కావాలి, భవిష్యత్తులో కూడా కొంచెం పార్ట్ టైంలో మంచి బిజినెస్ విధంగా చేసుకునే విధంగా కావాలనుకున్న వాళ్ళు, క్యాష్ బ్యాక్ పరంగా లైఫ్ టైం మంచి ఇన్కమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లాన్లో మంచిగా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఫ్రీ. ఇక్కడ ఎవరు కూడా జేబులో నుంచి రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీ పర్సనల్ డేటా అన్నీ కూడా సెక్యూర్గా ఉంటాయి, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో ప్లాన్ పరంగా చేసుకోవడానికి మాత్రం మంచి అవకాశం. సో ఈ ప్లాన్ కనుక మీకు చేయాలి అనుకుంటే గ్రూప్లో జాయిన్ అయ్యి డీటెయిల్స్ తీసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి వేరే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అనవసరం అనిపించిన వేరే వాళ్ళకి ఉపాధి కల్పించిన అవకాశం ఉంటుంది. సో కుదిరితే లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.